చూసే వాళ్ళందరికీ బైబిల్లో వీళ్ళు ఎవరు? ఆదమవ్వ చెప్పినారు. వాళ్ళలో ఎవరు ఆదం, ఎవరు అవ్వ? బాగా చెప్పినారు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆదాము, ఎవరు అవ్వ? బైబిల్ పట్టుకున్నది ఆదాము, పండు పట్టుకున్నది అవ్వ. క్యారెక్టర్. థ్యాంక్స్. వీళ్ళ గురించి మీకు తెలిసే ఉంటది. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి తినకూడదు అని చెప్పిన పండు తిన్న కారణాన్ని బట్టి, ఆదాము అవ్వలు చేసిన కారణాన్ని బట్టి వాళ్ళు చేసిన పాపం అంతా కూడా మానవులందరి మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? ఒక్కరు చేసిన కారణం, ఒకరి అవిధేయత వలన భూమి మీద ఉన్న మానవులందరి మీదకి పాపం వచ్చింది. మరణం అందరికీ సంప్రాప్తమైంది. అందుకే మనము కూడా ఏం చేయాలంటే వీళ్ళలాగా ప్రభు ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలి. ప్రభు ఆజ్ఞకు లోబడాలి. ప్రభు చెప్పిన మాటకు లోబడాలి. వీళ్ళ ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు తినకూడదని చెప్పిన ఆ పండుని తిన్నారు. ఆ పండు ఏం చెట్టు అంట? ఆ చెట్టు ఎలాంటి చెట్టు అంట? మంచి చెడల తెలివినిచ్చే చెట్టు. వెనకలంది ఆ చెట్టుకు పళ్ళు కూడా ఉన్నాయి. మంచి చెడల తెలివినిచ్చే చెట్టు. ఆ పండు అవ్వదిని ఆదాముకి ఇచ్చింది. అందరు ఏం చేస్తారు తెలుసా? ఎంత పెద్ద మనిషి అయినా సరే ఎవరికి భయపడకపోయినా ఒకరికి భయపడతారు. ఎవరో చెప్పాలన్నా? భార్యకు భయపడతాడు. భయపడకపోతే గొడవే, ఇంట్లో గొడవలే. అదే ఆదాం చేసినాడు. మనము దీన్ని చూసి ఏం నేర్చుకోవాలంటే వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించినట్లుగా మనం అతిక్రమించకుండా దేవునికి లోబడాలని మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ క్యారెక్టర్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు కోల్పోయినట్టుగా మనము కోల్పోకూడదు. ఏదైనా మనం అంటే సంతోషం. వాళ్ళు సంతోషాన్ని కోల్పోయినారు. ప్రభును ఆజ్ఞను మాటను పక్కన పెడితే సంతోషాన్ని కోల్పోతాం. ఈ క్యారెక్టర్ల ద్వారా మనం సంతోషం కోల్పోకూడదని నేర్చుకోవాలి. థ్యాంక్స్, అందరికి థ్యాంక్స్. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు వృక్ష ఫలము తిందివి కనుక నీ నిమిత్తము ఎలా శపింపబడుతుంది. ప్రయాసముతోనే నీవు నీ బ్రతుకు దినంలో దాని పంట తిను. ఈ చిన్న వాక్యం దేవుడు దించును. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండం 3:16 చదువుకుందాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసములను నీ గర్భ వేదములను నేను మిగిలి ఏడ్చింది. వేదనతో ఈ పిల్లలు కందు. ఈ చిన్న వాక్యాన్ని దించినాక ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన పత్రిక 4:9 చెప్పింది వాక్యం చెప్పింది. యోహాను సువార్త 4:9. ఎవరు ఆ క్యారెక్టర్? సమరయ స్త్రీ. సమరయ్య స్త్రీనైనా నన్ను దాముకిమ్మని ఎలాగో అడుగుతున్నావని ఆయనతో చెప్పగా, ఎలా అనగా యూదులు సమరయ్యలతో సాంగత్యము చేయారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. సమరయ స్త్రీ ఏం చేసిందంటే, దేవుడు సమరయ స్త్రీని మారిస్తే సమరయ స్త్రీ ఒక ఊరిని మార్చేసిందంట. ఏం చేసిందంట? దేవుడు సమరయ స్త్రీని మారిస్తే సమరయ స్త్రీ ఎంతమందిని మార్చిందంట? ఒక ఊరును. మరి ఎంతమంది సమరయ స్త్రీలు ఉన్నారో ఇక్కడ? సమరయ స్త్రీ ఊరిని మార్చేసింది. అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యంలో 5:3. మీకు కనుక్కోవడానికి ఇంకా రెఫరెన్స్ కూడా చెప్పించిన. అపోస్తల కార్యములు 5:3. ఎవరో చెప్తారా క్యారెక్టర్? ఎవరు చెప్పగలరు ఆ క్యారెక్టర్? ఒక క్లూ ఇవ్వాలన్నా? వాళ్ళు ఇరువురు భార్యాభర్తలు దేవునికి ఇచ్చే దాంట్లో మోసం చేసినారు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు, దాచుకున్నారు. అననీయ సఫీరా. థ్యాంక్స్ అక్క. ఇప్పుడు వాక్యం చెప్పు. అప్పుడు పేతురు, హననీయని భూమి వేళ కొంచెం దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. అననీయాను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన ఏం చేసినాడంటే ప్రభువుకి ఇవ్వాల్సినది ఇవ్వలేదు.
ప్రభువుకు ఇవ్వాల్సినది ఇవ్వలేదు. ప్రభువుకు మనం ఇస్తే ప్రభు కూడా మనకిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అననీయ చేసిన తప్పదే సాతాను హృదయంలో ఎందుకు ప్రేరేపించింది? అలా ఉండకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హృదయపూర్వకంగా మనం ఇచ్చే ఎంత కొంతైనా సరే దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చేలాగా మన మనసును దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. క్యారెక్టర్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఆమె సత్కార్యములు ధర్మ కార్యములు చేసిందంట. ఏం చేసిందంట? సత్కార్యములు ధర్మ కార్యములు. మనకు అర్థం కావాలంటే దాన ధర్మాలు. బైబిల్లో దోర్కా క్యారెక్టర్ ద్వారా నువ్వు నేనేం నేర్చుకోవాలంటే దాన ధర్మాలు చేస్తూ వచ్చింది. ఎంతో మందికి బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇచ్చింది, తిండి లేని వాళ్ళకు తిండి పెట్టింది. అలాంటిది దోర్కా క్యారెక్టర్. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? క్రిస్మస్ వస్తే మనకే కొత్త బట్టలు, లేని వాళ్ళకు కనీసం ఒక్కరైనా ఇచ్చినారా? దోర్కా క్యారెక్టర్ అదే, నిజమైన క్రిస్మస్ అదే. బైబిల్ ఒక మాట రాయబడింది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదని దేవుడు అడుగుతున్నాడు. యేసు ప్రభుకు ఒక రోజైనా బట్టలు గురించావా? శిష్యులు అడిగారు, అయ్యా నువ్వు ఎప్పుడు మమ్మల్ని బట్టలు అడిగావంటే దేవుడు చెప్పిన మాట, అయ్యా మిక్కిలి అల్పులైన వారికి మీరు ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఎవరికిచ్చే? అల్పులైన వాళ్ళు, ఏమి లేని వాళ్ళు. మీ ముందర ఎంతో మంది తిరుగుతుంటారు బట్టలు లేక. అలాంటి వాళ్ళ క్యారెక్టర్ ఇది దోర్కా. ఈమె ద్వారా మనం నేర్చుకోవాల్సింది అదే నిజమైన క్రిస్మస్. దోర్కా వంటి క్యారెక్టర్ మనకు ఉండాలి. హలో హలో అందరూ నిద్ర పెట్టలు హల్లెలూయా చెప్పరి చెప్పరి హల్లెలూయా. ఆదమ్మా కూర్చుంది. ఎవరైనా గెస్ చేస్తారా? ఈ క్యారెక్టర్ పేరేంటో ఎవరైనా చెప్పగలరా? చెప్పిన వాళ్ళకి చాక్లెట్ కాదు, బహుమతే. ఎవరైనా ఈ క్యారెక్టర్ చెప్పగలరా? చిన్న క్లూ ఇస్తా, విగ్రహాన్ని దాచిపెట్టింది. బహుమతి నాకే, మీకు కాదు. క్లూ ఇచ్చేసిన. రాహేలు. ఆదికాండం 30:34. రాహేలు ఆ విగ్రహమును తీసుకొని ఉంటే సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చున్నాను. కాగా లాబాను ఆ గుడారమంతడు తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఈ చిన్ని వాక్యం తెలుసుకున్నాక మెయిన్ రాహేల్ క్యారెక్టర్ లో మనం ఏం నేర్చుకోవాలంటే, ఆమె విగ్రహమును దాచిపెట్టింది. అంటే విగ్రహారాధన మనలో చాలా మంది చేసేది అదే. చర్చికి వస్తుంటారు కానీ విగ్రహారాధన చేస్తూ ఉంటారు. మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది విగ్రహారాధనతో సమానం. బైబిల్ సెలవిస్తుంది, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహముతో సమానం. అలా విగ్రహారాధనలో మనం ఉన్నామేమో, నిజమైన రక్షకుడు మన కొరకు పుట్టాడు. ఆ రక్షకునికి తగినట్లుగా జీవిద్దాం. Praise the Lord. Praise the Lord. మన ముందరికి క్యారెక్టర్ వచ్చి కూర్చుంది. ఆ క్యారెక్టర్ ఎవరో చెప్పగలరా? క్యారెక్టర్ ఎవరో చెప్పగలరా? తప్పేం లేదు, చెప్పండి. కాదు, ఇంకా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తుంది ఆమె, హింట్ ఇచ్చిన. అన్నా, థ్యాంక్స్ అక్క. హన్నా క్యారెక్టర్ పేరు హన్నా. ఏసయ్య నా పిల్లలు తెచ్చాను తండ్రి. హన్నా చేసిన ప్రార్థన ఏంటయ్యా అంటే, తన జీవితంలో గొడ్రాలుగా ఉన్నప్పుడు తన సహోదరి అయినటువంటి అక్క చేతని ఎన్నో వేదనలు పొందుతూ వచ్చింది. కానీ ఆమె ఏం చేసిందంటే, దేవాలయమును విడవక ప్రార్థన చేస్తే దేవుడు ఆమె మనవిని విన్నాడు. దేవాలయంలో ప్రార్థన చేసినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? 20 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట గర్భఫలం కోసం. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. మనం చేస్తాం ప్రార్థన, ఒకరోజు చేసిన వాళ్ళకి ఆశీర్కి వస్తుంది, ఒక గంట చేసిన వాళ్ళకి ఆశీర్కి వస్తుంది. 20 సంవత్సరాలు ఆమె ప్రార్థన చేసింది, పట్టుదలతో ప్రార్థన చేసింది. హన్నా జీవితం మనకు కావాలి. గర్భఫలం ఇచ్చిన తర్వాత మన సమూయేలుని ఏం చేసిందంటే,
దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది. మళ్ళీ ఎంతమంది కుమార్తెలు దేవుని సన్నిధిలో సండే స్కూల్కి పంపిస్తున్నారు తల్లిదండ్రులు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అన్న క్యారెక్టర్ అలాంటి జీవితం మనకు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమయంలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. కనుక హన్న గర్భమును ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కుకొని నీ వీనిని అడిగిననుకొని వానికి సమయలే పేరు పెట్టాను. ఇచ్చి నాకు ఎదురించినాక. ఆమేన్. ఆమేన్. ఫస్ట్ కంటిన్యూస్ వాక్యం చెప్పరు. కంటిన్యూస్ వాక్యం క్యారెక్టర్ ఎవరో తెలుసా? స్టేజ్ మీదకి వచ్చిన క్యారెక్టర్ ఎట్లా కనుక్కున్నారు ఇస్తారని పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. రాజు రానైనా ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగము మటుకు నీకు అనుగ్రహించేదని ఆమెతో చెప్పగా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ఎస్తేరు జీవితంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి, మనం నేర్చుకోవడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ జనులందరినీ, వాళ్ళ వంశం వారిని అందరినీ కాపాడుకునింది. మనం కూడా ఏం చేయాలంటే మన వాళ్ళను, మన బంధువులను, రక్త సంబంధికులను అందరినీ కూడా కాపాడుకోవాలి. ఎస్తేరు కాపాడుకున్న కారణాన్ని బట్టి అతని తల మీదకి ఏమొచ్చిందంట? ఎస్తేరు తల మీదకి ఏమొచ్చిందంట? కిరీటం. ఎస్తేరు అంటే అర్థం స్టార్, నక్షత్రము. ఎస్తేరు అంటే అర్థం నక్షత్రము. అంత అధికారాన్ని దేవుడు ఇచ్చినాడు. రాజు ఆమె మనవినంతా కూడా ఆలకించాడు, ఎందుకంటే దేవునికి లోబడింది కాబట్టి. అలా మనం కూడా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఆ విధంగా మనల్ని దీవించును గాక. ఆమేన్. నెక్స్ట్ వస్తున్న క్యారెక్టర్ అడిగేంత వరకు అని అంటారు మా పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను ప్రతిమాల కొనవద్దు. నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ఈ క్యారెక్టర్ పేరు రూతు. ఏ వాక్యం చెప్పింది? పేరు బాగానే చెప్పినారు, వాక్యం చెప్పారు. పేరు బాగానే చెప్పినారు, వాక్యం ఏం చెప్పిందంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. అలాంటి అత్త కోడలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా అలాంటి కోడలు, అలాంటి అత్త? బాగా ఆలోచన చేయండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అదే. రూతు ఏం చేసిందంటే అత్తను విడిచిపెట్టలేదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. అత్తను హత్తుకొని జీవించింది రూతు. ఈరోజు ఎంతమంది కోడలు ఉన్నారో అలాగా మనం బుద్ధి తెచ్చుకోవడానికి ఈ క్యారెక్టర్. బాగా ఆలోచన చేయండి, నేర్చుకోనండి రూతు ద్వారా. అడిగేంత వరకు ఉన్న తర్వాత చెప్పండి. అపోస్తల కార్యం గ్రంథం 9:36 వచనం. మీకు అర్థమైపోయింది అలా. ఎవరు ఆమె పేరు? ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా ఆమె పేరు? దెబోరా కాదు. చెప్పండి, ఎవరైనా తెలిసిందే చెప్పండి. తప్పైనా పర్వాలేదు, తప్పైనా పర్వాలేదు, చెప్పండి క్యారెక్టర్ పేరు. ఆమె క్యారెక్టర్ పేరు దోర్కా. క్యారెక్టర్ పేరు దోర్కా. మరియు తబిత మరియు ఏహేపు తబిత అను ఒక శిశురాలు అయిన భాషాంతరమున దోర్కా అనే పేరు. ఆమె సత్క్రియల ధర్మకార్యములను బహుగా చేసి ఉంటుంది. ఈ కొద్ది చిన్న వాక్యం.